శ్రీరాంపురం భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కి గోల్కొండ ఎక్స్ప్రెస్ తో రేక్ షేరింగ్ ఉంది. WDG4G మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. దీన్ని వచ్చేసరికి లైమ్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటారు. ఎందుకంటే లెమన్స్ దొరికితే అని కాదు. నలగమ్మరాజు బిట్వీన్ ద మచ్చరాజు ఈ ఇద్దరి మధ్య అయితే యుద్ధం అయితే జరిగిందనమాట. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం పల్నాడు ఎక్స్ప్రెస్లో. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12747 గుంటూరు జంక్షన్ నుంచి వికారాబాద్ జంక్షన్ వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసరికి ఆగస్టు 16, 1998లో అయితే ఇనాగ్రల్ అయితే అయిందనమాట. ఇప్పుడున్న గుంటూరు రీజన్ని ఒకప్పుడు పల్నాడు రీజన్గా పిలిచేవారనమాట. పల్నాడు అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక లెజెండరీ యుద్ధం అయితే జరిగింది. అది నలగమ్మరాజు బిట్వీన్ ద మచ్చరాజు ఈ ఇద్దరి మధ్య అయితే యుద్ధం అయితే జరిగిందనమాట. ఇది ఒక ఫ్యాక్షన్ యుద్ధం అనమాట. ఇందులో నలగమ్మరాజు అయితే విజయం సాధించారు. ఆ పల్నాడు అనగానే మనకి సాక్రిఫైస్, కరేజ్ అండ్ ఇంటర్నల్ పాలిటిక్స్ అంటే వెన్నుపోట్ల లాంటివి అయితే ఉండేవన్నమాట ఆ యుద్ధంలో. అది వచ్చేసరికి 12th సెంచరీలో జరిగింది. అంటే 1176 నుంచి 1182 AD మధ్యలో అయితే జరిగిందనమాట ఆ యుద్ధం. అది వచ్చేసరికి పల్నాటి పౌరుషంగా, పల్నాటి కరేజ్, పల్నాటి సాక్రిఫైస్ అండ్ ఇంటర్నల్ పాలిటిక్స్ వెన్నుపోటుగా చెప్పుకునేవారు అనమాట. ఇది కొంచెం పల్నాడు యుద్ధం కోసం ఉన్న హిస్టరీ. ఆ తర్వాత బ్రహ్మనాయుడు, ఆ తర్వాత మచ్చరాజు ఇవన్నీ వేరే కేటగిరీ. అదంతా మన రైల్వే కేటగిరీ అయితే కాదు. మన వెనకాతలో ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది చూసారా, ఆ ట్రైన్ వచ్చేసరికి రాయగఢ్ నుంచి గుంటూరు అయితే వచ్చింది. ఎక్కడైతే ఉంది 6th నెంబర్ ప్లాట్ఫామ్ మీద మన పల్నాడు ఎక్స్ప్రెస్. టోటల్గా 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి గుంటూరు జంక్షన్లో. గుంటూరు అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోతే సికింద్రాబాద్ అండ్ ఇలా వెళ్ళిపోతే విజయవాడకు ఒక లైన్ సపరేట్ అవుతుంది. ఒక లైన్ ఏమో తెనాలికి అయితే సపరేట్ అవుతుంది అనమాట. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే మన పల్నాడు వెళ్ళే రూట్ వచ్చేసరికి షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. 281 కిలోమీటర్స్ వస్తుంది. అదే విజయవాడ మీద నుంచి వెళ్తే 381 కిలోమీటర్స్ వస్తుంది. 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మన జర్నీని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసరికి 5:15 అయింది. 5:45కి డిపార్చర్ అనమాట మన 12747 పల్నాడు ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసరికి సింహాద్రి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్. ఇది వచ్చేసరికి సెకండ్ సీటింగ్ కోచ్ అనమాట. టోటల్గా 108 సీట్స్ అయితే ఉంటాయి. ట్రైన్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఒకే ఒక చైర్ కార్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్లో కోచెస్ వచ్చేసరికి సిమిలర్గా మన సింహాద్రికి ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి అనమాట. ఒకసారి ముందుకెళ్ళి లోకో చూసుకుని వచ్చేద్దాం. యాక్చువల్లీ మనది వచ్చేసరికి సెకండ్ సీటింగ్ కోచ్. మనకి రిజర్వేషన్ ఉంది, కానీ జనరల్లో ఎమర్జెన్సీ విండో ఖాళీగా ఉందని చెప్పి ఆక్యుపై చేశాను. మరి చూద్దాం ఇందులో ఉందామా లేదా మన రిజర్వేషన్ సీట్లోకి వెళ్ళిపోదామా అని. ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఎమర్జెన్సీ విండో, అదే మనం ఆక్యుపై చేసింది. మళ్ళీ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోదాము, ఎందుకంటే మన ప్లేస్ వచ్చేసరికి లాస్ట్లో ఉంది. టర్నింగ్స్ అవి బాగా చూపించవచ్చు. ఆన్ టైం డిపార్చర్ అయితే అయిపోయింది మన పల్నాడు గుంటూరు జంక్షన్ నుంచి. లాస్ట్లో ఉంటే ఇదే బ్యూటీ, మన ట్రైన్ అంతా ఫుల్ వ్యూ చూడొచ్చు టర్నింగ్స్లో. ఈరోజు మనమైతే వికారాబాద్ జంక్షన్ వరకు ట్రావెల్ చేయబోతున్నాం ఈ పల్నాడు ఎక్స్ప్రెస్లో. గుంటూరు జంక్షన్లో అయితే మన కోచ్ పొజిషన్ అయితే ఇదనమాట. మ్యాక్సిమం అయితే కొంచెం ఖాళీగానే ఉంది. నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది అలాగా. నేను ట్రావెల్ చేసుకొచ్చాను కదా విశాఖపట్నం నుంచి. మనం ట్రాక్ చేంజ్ కూడా అయిపోయాము. మనం నల్లపాడు జంక్షన్ని స్కిప్ చేస్తున్నాము. ఇంకా పుల్ చేస్తారు ఇక్కడి నుంచి. డీసెంట్ స్కిప్ ఇది, నల్లపాడు జంక్షన్.
క్లైమేట్ మాత్రం క్లౌడీగా చాలా బాగుంది. నైట్ అంతా వర్షం పడింది కదా, చల్లగా గాలి వేస్తుంది. ఆ ట్రాక్ వచ్చేసరికి టువర్డ్స్ నంద్యాల జంక్షన్ వెళ్ళే ట్రాక్ అది. ఎర్లీ మార్నింగ్ బ్యూటీ ఇది, నేచర్ బ్యూటీ. ప్రకృతి అంతా కలిసి అవి వెనక్కి వెళ్తూ మనల్ని ముందుకు తోస్తున్నట్టు ఉంది కదా. మరి దేనికోసం ఇది తవ్విస్తారు ఇది? క్లైమేట్ అయితే ఈరోజు చాలా బాగుంది. వ్లాగింగ్కి బాగా సపోర్ట్ చేస్తుంది ఇది. బండారుపల్లి అనే స్టేషన్ స్కిప్ చేసాం. డీసెంట్ అబ్బా, డీసెంట్ రన్ ఇది. మనకైతే వ్యాప్సంలోకి అయితే వచ్చింది, చూపించలేదు నేను. సిరిపురం రైల్వే స్టేషన్, విశాఖపట్నం దగ్గర ఒక సిరిపురం ఉంది, కానీ అక్కడ స్టేషన్ లేదు, ఇక్కడ ఉంది. సత్తెనపల్లి స్టేషన్ దగ్గరలో ఉన్నాము. సత్తెనపల్లి స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది మన పల్నాడు ఎక్స్ప్రెస్. ఒకటంటే ఒక నిమిషం మాత్రం ఆపారు.
ఇక్కడికి 42 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. సత్తెనపల్లి వరకు 15 మినిట్స్ డిలేలో ఉంది మన ట్రైన్. స్టేషన్ కోడ్ SAP. ICF ఫుల్ ఫామ్లోకి అయితే వచ్చేసింది. మినిమం 100 అయితే మెయింటైన్ చేసేస్తున్నారు. ఈరోజు ఈ ట్రాక్లో TSR ఉంది. ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీడే రన్నింగ్ ట్రైన్. ఇది ఎర్లీ మార్నింగ్ 5:45కి మన గుంటూరులో ఎక్కితే 10:15 కల్లా సికింద్రాబాద్ తీసుకెళ్ళిపోతుంది. టోటల్గా 281 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఇది ఒక షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. విజయవాడ నుంచి వెళ్తే అది ఒక 100 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది. అండ్ మీరైతే అలా రైడ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఈలోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జమ్ జమ్ లాక్కెళ్ళిపోతున్నాడు. న్యూ పిడుగురాల జంక్షన్ని స్కిప్ చేస్తున్నాం. పిడుగురాల స్టేషన్ అవుటర్లో ఉన్నాం మనం.
వెల్కమ్ టు ద పిడుగురాల రైల్వే స్టేషన్. దీన్ని వచ్చేసరికి లైమ్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటారు. ఎందుకంటే లెమన్స్ దొరుకుతాయి అని కాదు, ఇక్కడ లైమ్ స్టోన్ దొరుకుతుంది. అది వైట్ సిమెంట్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 7 o'clock వచ్చింది, 6:50కి రావాలి. ఇక్కడ నియర్లీ 10 minutes అయితే ఆపారు. బాయ్ బాయ్ పిడుగురాళ్ళ లా కింద లావద్దు. మనం వచ్చేసరికి కాఫీ అయితే తీసుకున్నాం. ఇది 10 rupees, బాగుంది. తుమ్మల చెరువు అనే స్టేషన్ స్కిప్ చేసాం. నైట్ పడ్డ వర్షానికి ఇటుపక్క అంతా వాటర్తో నిండిపోయింది బాగా, పొలాలు అవన్నీ. నడుకుడి జంక్షన్. వెల్కమ్ టు నడుకుడి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 7:25కి వచ్చింది. ఇక్కడ నుంచి మాచర్లకు ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. డీజిల్ లోకోమోటివ్స్. మనం వచ్చేసరికి నడుకుడి నుంచి స్టార్ట్ అయిపోయాము. 1 నిమిషం మాత్రమే ఆపారు ఇక్కడ నడుకుడి జంక్షన్లో. నడుకుడి జంక్షన్ వెళ్ళొస్తాను మరి. చెప్పాను కదా జంక్షన్ రూటు అది ఇదే అనమాట. అలాగే వెళ్ళిపోతే మాచర్లు వెళ్ళిపోవచ్చు మనము. 12796. లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే విష్ణుపురం జంక్షన్కి అయితే వచ్చింది 7:45కే. వచ్చిన 2 minutesలోనే ఇంటర్సిటీ అయితే మనం ఫస్ట్ చేసింది, ఓవర్టేక్ చేసింది. ఇది వచ్చేసరికి సింగిల్ ట్రాక్ కాబట్టి. మనమైతే విష్ణుపురం జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. విష్ణుపురం అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మదీరాకి ఒక లైన్ సపరేట్ అవుతుంది అనమాట. అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే లైన్ ఉంది కదా, ఆ లైన్లో మదీరా అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ కనెక్ట్ అవుతుంది. మీకు కనిపిస్తుంది కదా ట్రాక్, ఆ ట్రాక్ అనమాట మదీరాకి వెళ్తుంది, మదీరా స్టేషన్ దగ్గరికి. దిస్ ఈస్ ఫర్ 20701. మనల్ని అయితే కొండ్రపోల్ అనే హాల్ట్ స్టేషన్లో అయితే ఆపారు, ఎందుకంటే 20701 అయితే వస్తుంది సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్.
వందే భారత్ అయితే అలా వెళ్ళిపోయింది, మనమైతే ఇలా స్టార్ట్ అయిపోయాము. వెళ్ళిన 1 మినిట్లోనే. మళ్ళీ మనం లూప్ 9 నుంచి మెయిన్ లైన్కి వస్తాం. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసరికి మిర్యాలగూడ. మన పల్నాడు ఎక్స్ప్రెస్ అయితే మిర్యాలగూడ స్టేషన్కి వచ్చింది అండ్ బయలుదేరిపోయింది కూడా 2 మినిట్స్లోనే. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MRGA. ఇక్కడికి 7:40కి రావాలి, 8:20కి వచ్చింది అనమాట. సో 40 మినిట్స్ డిలే. ఇది వచ్చేసరికి నల్గొండ రైల్వే స్టేషన్. మన ట్రైన్ వచ్చేసరికి 8:50కి వచ్చింది నల్గొండ రైల్వే స్టేషన్కి. ఒక 5 మినిట్స్ తర్వాత నల్గొండ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. మనకి ఆపోజిట్లో అయితే 12806 వస్తుంది. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళి జన్మభూమి. అదైతే మన కోసం వెయిటింగ్, ముందు స్టేషన్ లాగుంది. మార్నింగ్ నుంచి క్లైమేట్ అయితే ఇలాగే ఉంది, చల్లగా. శ్రీరాంపురంలో జన్మభూమి ప్రాసెస్. మినిమం హై స్పీడ్ అయితే మెయింటైన్ చేసేస్తున్నారు, కానీ ఈరోజు టీఎస్ఆర్ ఉంది ఇక్కడ 100కి. స్కిప్పింగ్ గట్కేసర్ రైల్వే స్టేషన్.
స్కిప్పింగ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్లో ఏదో ట్రైన్ ఉంది, చూద్దాం ఏంటది. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, సిరిపూజ్ కాకాజ్ నగర్ సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అది. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్కి గోల్కొండ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది. గుంటూరు సికింద్రాబాద్ మధ్య తిరుగుతుంది. స్కిప్పింగ్ మౌలాలి. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఎస్సీ. ఇక్కడికి 10:15కి రావాలి, 10:50కి వచ్చిందనమాట. మ్యాక్సిమం మన ట్రైన్ నుంచి అయితే ఇక్కడ దిగిపోతారు, చాలామంది డీబోర్డ్ అయిపోతారు. వికారాబాద్ వరకు అయితే కొంతమంది ఉంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వర్క్స్ అయితే అవుతున్నాయి. చాలా ట్రైన్లు అయితే చర్లపల్లికి డైవర్ట్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద యశ్వంత్పూర్ నుంచి గోరఖ్పూర్ వరకు వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఉందన్నమాట. మన పల్నాడు ఎక్స్ప్రెస్ అయితే 10:57 స్టార్ట్ అయింది. ఒక 7 minutes తర్వాత సికింద్రాబాద్ జంక్షన్ నుంచి. చాలా మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకుని అప్గ్రేడేషన్ అయితే చేస్తున్నారు. దురంతో ఎక్స్ప్రెస్ ఎల్టీటీ సికింద్రాబాద్ దురంతో ఎక్స్ప్రెస్ ఇది. మనం టువర్డ్స్ బేగంపేట వెళ్ళేటప్పుడైతే ఈ టర్నింగ్ అయితే ఉంటుంది. బేగంపేట రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 11:15కి వచ్చింది. వచ్చిన 30 secondsలోనే స్టార్ట్ చేస్తారు. బేగంపేట్ వెళ్ళొస్తాను మరి. బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఇది. షనత్ నగర్ రైల్వే స్టేషన్. షనత్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి 30 seconds తర్వాత స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్ వచ్చేసరికి ఇక్కడికి 11:25కి వచ్చింది. WDG-4G డీజిల్ లోకోమోటివ్స్. We are heading towards Lingampalli railway station.
వెల్కమ్ టు లింగంపల్లి రైల్వే స్టేషన్. లింగంపల్లి స్టేషన్కి రావడం స్టార్ట్ అయిపోవడం రెడీ అయిపోయి 11:46కి మ్యాక్సిమం మన ట్రైన్ అంతా ఎక్కడే ఖాళీ అయిపోయింది. ఆ పక్కన ఉన్న ట్రైన్ వచ్చేసరికి కాకినాడ టౌన్, లింగంపల్లి, మళ్ళీ చర్లపల్లి, కాకినాడ టౌన్. ఇక్కడ మెయింటెనెన్స్లో ఏదో ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ అది? దేవగిరి. ఉదయం గౌతమి ఎక్స్ప్రెస్గా వచ్చింది, ఇప్పుడు అది దేవగిరి ఎక్స్ప్రెస్గా వెళ్తుంది ముంబైకి. ఇక్కడ ఏషియా ఫ్రేక్ ఒకటి ఉంది, అది కూడా చూసేద్దాం. వ్యాపర్ లోకోమోటివ్తో. ఓకే, నర్సాపూర్ లింగంపల్లి. దీనికి రేక్ షేరింగ్ కూడా ఉంటుంది నాగర్సోల్తో. మేబీ క్లీనింగ్కి తీసుకెళ్తున్నారేమో. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి శంకరపల్లి. కోచ్ మొత్తం ఖాళీ అయిపోయింది. మొత్తం లింగంపల్లిలోనే డిపోర్ట్ అయిపోయారు ప్యాసింజర్స్ అందరూ. మనం ఇప్పుడే నాగలపల్లి అనే స్టేషన్ స్కిప్ చేసాము. శంకరపల్లి రైల్వే స్టేషన్కి 12:11కి వచ్చింది మన పల్నాడు ఎక్స్ప్రెస్. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. చూడండి, మొత్తం ఖాళీ అయిపోయింది ట్రైన్ మొత్తం. ఇక్కడ వ్యాపర్ లోకోతో ఒక ట్రైన్ అయితే ఉంది, వెయిట్ చేస్తుంది. సిగ్నల్ వచ్చేసింది. ఓకే, వికారాబాద్ కాచిగూడ ప్యాసింజర్. రేక్ షేరింగ్ ఇది డెల్టా ఎక్స్ప్రెస్. ఈ ట్రాక్ లిమిట్ వచ్చేసరికి 110. ఐసీఆర్ స్పీడ్ లిమిట్ కూడా 110. మ్యాక్సిమం మెయింటైన్ చేసేస్తున్నారు. రావులపల్లి కల్లన్ అనే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. కొడేస్తున్నాడు. చిట్టిగిద్ద అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ స్టేషన్ పేరు? వింటే కామెంట్స్లో చెప్పండి నాకు.
క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది తెలుసా, చల్లగా వేస్తుంది గాలి మాత్రం. గరీబ్ రథ్ కోచెస్, ఓల్డ్ గరీబ్ రథ్ కోచెస్ ఇవి. ఒకప్పుడు గరీబ్ రథ్ కోచెస్ ఇలా ఉండేవి. వీటికి మిడిల్ బెర్త్ ఉంటుంది, సైడ్ మిడిల్, అదే డిసడ్వాంటేజ్ దీనికి. అండ్ ఇది వచ్చేసరికి సికింద్రాబాద్ మైసూర్ స్పెషల్. వికారాబాద్ జంక్షన్. అండ్ గైస్, వెల్కమ్ టు వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడి నుంచి తాండూరు వాడికి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ బీదర్కి కూడా ఒక లైన్ సపరేట్ అవుతుంది. మచిలీపట్నం బీదర్ ఉంది కదా, ఆ ట్రైన్ వచ్చేసరికి వికారాబాద్ నుంచే డైరెక్షన్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. సారీ, డైవర్షన్ అయితే అవుతుంది. అండ్ ఈ ట్రైన్లో నా ఎక్స్పీరియన్స్ కోసం చెప్పాలంటే, గుంటూరు నుంచి సికింద్రాబాద్ రావాలంటే ది బెస్ట్ ఆప్షన్ అనమాట పల్నాడు అనేది. 281 కిలోమీటర్స్, తక్కువ డిస్టెన్స్, అండ్ టైంకి తీసుకొచ్చేస్తుంది. అండ్ మనమైతే వికారాబాద్కి 12:10కి రావాలి, 12:40కి వచ్చింది, 30 మినిట్స్ డిలే అనమాట. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్స్ ట్రావెల్ టైమ్.